నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా గారు మనతో పాటు ఉన్నారు. మొదటిసారి తను పోటీ చేయబోతున్నారు. మరి తన ప్రచారం ఎలా సాగుతుందో తన మాటల్లోనే విందాం. నమస్తే మేడం. సో మొదటిసారిగా పోటీ చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక యంగ్ జనరేషన్ రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఒక మైనారిటీ మహిళ అయిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఒక మైనారిటీ మహిళ రావడం లేదు. ఆ చరిత్రలో ఫస్ట్ టైం మరి నిలిచిపోయే విధంగా, అలాగే ఐడియాలజీస్ అనేది ఒక యంగ్ మైండ్స్కి ఉంటుంది అనే ఎగ్జాంపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ సంస్థ కానీ, సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలి అని ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. సో ఆయన ఐడియాలజీకి మేము నిజంగానే ఫిదా అయ్యాం. ప్రతి ఒక్కళ్ళు కూడా యంగ్ జనరేషన్ అనేది ఖచ్చితంగా ఆయన వెంటే ఉంటాం. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా హీఈస్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీవన్. అందుకోసం ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రచారం కూడా నిజంగానే ఎవ్రీవన్ హ్యాస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ జనరేషన్. సో దట్ ఏంటంటే అంత ప్లాట్ఫామ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసి పెట్టారు. ఇంకా మేమేంటంటే ప్రజలకు ఇంకేం చేస్తామా అని చెప్పి చూపిస్తే చాలు అన్నట్టుగా ఈరోజు మరి ఉంది. అంటే మీ ఫాదర్ గారు ముస్తఫా గారు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు, ఎంతో అభివృద్ధి చేశారు. మరి మీ ఫాదర్ చేసిన అభివృద్ధి మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. మీరు చూసుకుంటే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యే ముస్తఫా గారు మంచితనం, అలాగే సేవా కార్యక్రమం, అలాగే అభివృద్ధి. ఏదో కొంతమంది కావాలని వ్యక్తిగతంగా అభివృద్ధి జరగలేదంటారు. బట్ ఐ హ్యావ్ గివెన్ ద స్ట్రాంగ్ కౌంటర్ టు దెమ్. అంటే వాళ్ళని నేను సవాల్ చేయడం జరిగింది, సేయింగ్ దట్ మీరు అభివృద్ధి చేయలేదని చెప్తున్నా ఏవేవి పనులు ఏదో చెప్తున్నారు కదా మీరు, పొన్నూరు రోడ్ అని, ఏటుకూరు రోడ్ అని, నంది వెలుగు రోడ్ అని, బ్రహ్మానంద స్టేడియం కానీ, పీకల్ వాక్ కానీ, ఎల్ఆర్ కాలనీ రోడ్ కానీ, లాంచెస్టర్ రోడ్ కానీ, ఇవన్నీ మెయిన్ కనిపించేవి కాబట్టి ఇవన్నీ చేశాము. ఇంకా అభివృద్ధి అంటే రోడ్లో డ్రైన్లో కాదు. అభివృద్ధి అని అంటే మీరు చూసుకుంటే నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంట్స్ కూడా అభివృద్ధి అంటారు, అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా అభివృద్ధి అంటారు, జీజీఎస్ని డెవలప్ చేయడం కూడా అభివృద్ధి అంటారు. ప్రతి ఒక్కటి కూడా భవనాలు ఒక్కటే అభివృద్ధి, భవనాలు రోడ్లు డ్రైన్లో కాదండి. ఒక కుటుంబం అభివృద్ధి చెందడం కూడా అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. అదేవిధంగా గుంటూరు తూర్పులో నిజంగానే ముస్తఫా గారు నాన్నగారు అయితే హీ హ్యావ్ గివెన్ మీ వెరీ గుడ్ ఆపర్చునిటీ, ఏ వెరీ గుడ్ నాట్ ఓన్లీ ప్లాట్ఫామ్ బట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన సేవాతత్వము, ఆయన ఎలా ఉంటారో నేను కూడా అలాగే ఉంటానని చెప్పి ప్రజల నమ్మకం అదంతా నేను ప్రజలకి ఇస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అన్న కూతురు ఖచ్చితంగా మిమ్మల్ని మేము స్వీకరిస్తాము, మా ఇంట్లో అమ్మాయి, మా ఇంట్లో బిడ్డవి, నువ్వు ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, నిన్నే గెలిపించుకుంటావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీ ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు. మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? గుంటూరు తూర్పులో చూసుకుంటే ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉంటాయండి. సో స్లమ్ ఏరియాస్ని డెవలప్ చేసే విధంగా, వాళ్ళని డెవలప్ అంటే ఏ విధంగా అంటే వాళ్ళ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్, అంటే పిల్లలు స్కూల్ పంపించరు. సో అలా వాళ్ళని ఏంటంటే మోటివేట్ చేసి వాళ్ళతో మాట్లాడి చేసి అక్కడ ఉన్న నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని స్కూల్కి వెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం. అలాగే అక్కడ కచ్చా డ్రైన్స్ కానీ, గతంలో నాన్నగారు అయితే కచ్చా డ్రైన్స్, రోడ్స్, అలాగే వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. సో ఇంకా దానికి కావాల్సిన వసతులు ఇప్పించి, అలాగే బీఫామ్ పట్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్. సో వాళ్ళకి రిజిస్టర్ చేసే విధంగా, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎలాగో జగన్మోహన్ రెడ్డికి ఆసరా, చేయూత, చేదోడు, అమ్మఒడి ఈ పథకాలతో మరి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఎవరు బయటికి రారు ఎక్కువ శాతంగా. అది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వృత్తి చేస్తారు, కానీ బయటికి ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ, లేకపోతే బయట వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి కానీ, లేకపోతే ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఉమెన్ కన్వెన్షన్ సెంటర్గా ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైనా కూడా, ఫుడ్ ప్రోడక్ట్ కానీ, లేకపోతే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ కానీ, లేకపోతే క్లోతింగ్ కానీ, వాళ్ళకి ఏ పరంగా వృత్తిలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినా లేకపోతే చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని డిస్క్లోజ్ చేసుకునే విధంగా, అంటే ఎక్స్పోజ్ చేసే విధంగా ఒక కౌంటర్స్ వాళ్ళకంటూ అరేంజ్ చేసి అక్కడ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ అనేది, మరి నాట్ ఓన్లీ ఫర్ ద సేల్, దిస్ ఇస్ ఫర్ ద, అంటే మేమున్నాము,
మేము కూడా ఈ వృత్తి మాది ఉంది అని చెప్పడానికి, దాని ద్వారా వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా మరి ప్రోత్సహిస్తారు. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి మీడియం స్కేల్ ఇండస్ట్రీ, ఫ్రమ్ దేర్ వీ కెన్ గివ్ దెన్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అలాగే మానస సరోవర్ అనేది టీడీపీ హయాంలో మూతపడింది, దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించి మొత్తం మోడిఫై చేస్తాము. దాంతో ఒక లైక్ కంపెనీస్ B2B కంపెనీస్తో లింకప్ అయ్యి వాళ్ళ ద్వారానే ఇక్కడ ఒక మంచి ఏదైనా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే విధంగా ఫస్ట్ మనం అవసరాలు తీర్చాలి, తర్వాత ఆనందాలు చూడాలి. కాబట్టి ముందు అవసరాలన్నీ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఆనందాలు కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి చేరువుగా ఉండాలి, ఏంటి పిలిస్తే పలికే విధంగా ఉండాలి అని చెప్పి నినాదంతో ఈరోజు మరి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను, చేస్తాను, పిలిస్తే పలికే విధంగా మీ ఇంటి ఆడబిడ్డగా ఉంటానని ఏ మాట ఇస్తున్నాను ఆ మాటకి కట్టుబడి ఉంటానని చెప్పి. అలాగే ఇంకా ఏంటంటే బేసిక్ గ్రౌండ్ లెవెల్లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి, చిన్న చిన్న కంప్లైంట్స్, అవన్నీ తీర్చచ్చు. కానీ అక్కడ దాకా మా దాకా రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ నేనైతే కంప్లైంట్ బాక్సెస్ పెడతాం. ప్రతి వార్డులో 23 వార్డులు ఉన్నాయి. సో 23 వార్డుల్లో కంప్లైంట్ బాక్సెస్ పెట్టి ఆ కంప్లైంట్ బాక్సెస్ ద్వారా ఎవ్రీ డే అంటే ఉన్న 23 వార్డుల్లో మంత్కి 23 డేస్ ఒక 4 అవర్స్ వాళ్ళ దగ్గర కేటాయించి అక్కడే అధికారులు ఎలా స్పందన ఉందో అదేవిధంగా అధికారులు, అక్కడ స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండి చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్య తీర్చే విధంగా అక్కడికక్కడే చదివి చేసి వాళ్ళు చిన్న చిన్నవి ఇవన్నీ మైన్యూట్, నేను గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నాను కాబట్టి నాకు వాళ్ళ మైన్యూట్ ఇష్యూస్ చాలా చిన్నవి అది తీర్చేయచ్చు, అవి మా దాకా వస్తే ఖచ్చితంగా తీర్చచ్చు. అలాంటి ఇష్యూస్ని తీర్చే విధంగా ఇంకా 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 వాళ్ళకి నేను ఇంకా చేరువయ్యి వాళ్ళ దగ్గర ఉండి అది చాలు అని అనిపించుకునే విధంగా ఇంకా రాబోయే తరాల్లో ఆడబిడ్డ ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పే విధంగా నేను ఖచ్చితంగా గుంటూరు ప్రజలందరికీ ఉంటాను. ఓకే, అంటే గుంటూరులో ముఖ్యంగా సంక్షేమ పథకాలు, జగన్ నవరత్నాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ ఓన్లీ వైసీపీ ప్రజలకే అందుబాటులోకి ఉన్నాయి, అందరి ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి మీ సమాధానం? ఒకే మాట అంటానండి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఓన్లీ వైసీపీ అంటున్నారు కదా, గతంలో వాళ్ళు వేరే వేరే పార్టీలు అయి ఉండొచ్చు, ఈరోజు వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. ఎందుకంటే కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చూడండి SC ST BC మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పే బోగాస్ మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీరు చూసుకుంటే ఏ కులం లేకుండా, ఏ మతం లేకుండా, ఏ పార్టీ లేకుండా, ఏ ప్రాంతం లేకుండా అందరికీ సమానంగా ఈరోజు 66 లక్షల మంది వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఘనత దాంట్లోనే కనిపిస్తుంది. వాలంటీర్ సంస్థ ఇచ్చారంటే దాంట్లోనే కనిపిస్తుంది. మీరు ఎన్ని మాటలన్నా కూడా ప్రజలైతే ఒకవైపు నుంచి వింటున్నారు, ఇంకోవైపు నుంచి వదులుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. మీరు అంటూనే ఉండండి, మీరు అనడానికి మాత్రమే పనికొస్తారు తప్ప చేతల్లో పనికిరారు. మేము చేతల్లో పనికొస్తాం, మాట్లాడాల్సిన అవసరం లేదు, కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు, మా పని మేము ఏదో చేసుకుంటూ పోతాం. అంటే మీ ఫాదర్ గారు గత 10 సంవత్సరాలుగా ఉండి ఎంతో అభివృద్ధి చేశారు, మీ అపోజిషన్ క్యాండిడేట్ మాత్రం ఇక్కడ అసలు అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. మరి మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధిని చూపించబోతున్నారు? అలాగే ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? ఖచ్చితంగా 175కి 175 గెలుస్తామండి. ఏదో ఆపోజిట్ వ్యక్తికి అదేనండి, వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియక ముందైతే వ్యక్తిగతంగా దూషణ చేస్తారు, దాన్ని ప్రజలు పట్టించుకోకపోతే అప్పుడు దాని తర్వాత డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ పట్టించుకోకపోతే మళ్ళీ ఏదో విధంగా సంక్షేమ పథకాలు అంటారు, దాన్ని పట్టించుకోకపోతే అన్నీ ఏంటంటే ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఏదో రాళ్ళు వేస్తానే ఉంటారు. వాళ్ళకి తెలీదు వాళ్ళు వేసే రాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మేము కోట కడుతున్నామని. మరి ఆ కోట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వాళ్ళు మరి నీచంగా దిగజారి వేసే రాళ్ళు మాకు ఈరోజు శ్రీరామ రక్షగా ఉంటుంది. సో వీళ్ళ ఏంటంటే వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేతలు కానీ ఆ చేతలకి ఆ మాటలకి రౌడీజము గూండాయిజము ఇవి చేయటం వాళ్ళకు ఒక్కటే తెలుసు. మాకు ప్రజాసేవ మాత్రమే లక్ష్యము, ప్రజలతో ఉండటమే లక్ష్యము. వీళ్ళు ఎన్ని మాటలన్నా ఏం మాటలన్నా కూడా ఇవన్నీ ఏంటంటే ప్రజలే మే 13వ తారీఖున తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నారు. రాజధాని గుంటూరు అనేది కంచుకోట అని చెప్పచ్చు. ఇలాంటి రాజధాని గుంటూరు ప్లేస్లో మీరు గెలవడం కొంత టఫ్ ఫైట్ అనుకుంటున్నారా? ఎంత మెజారిటీతో గెలుస్తామనుకుంటున్నారు? ఎవరండి టఫ్ ఫైట్ అందింది? గుంటూరు జిల్లాలో నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాలు కొడతాం మేము, దాంట్లో ఇబ్బంది లేదు. దాంట్లో 4 మహిళలు ఉన్నాం. 4 మహిళలు ఎంత స్ట్రాంగ్ అంటే చెయ్యి నడుము బిగిస్తే ముందోడు ఎవడు ఎదురుగా నిలబడే సత్తా కూడా లేకుండా పోతాము. ఒక SC ఉన్నాము, ఒక BC ఉన్నాము, ఒక OC క్యాండిడేట్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక మైనారిటీ ఉన్నాము. సో ఎంత స్ట్రాంగ్ ఉందో ఇక్కడే కనిపిస్తుంది, గుంటూరు జిల్లాలోనే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలన్నా ఎలా అన్నా కూడా
175కి 175 గెలుస్తాం. గుంటూరు తూర్పులో ఎన్నడూ లేనంటి మెజారిటీ 30,000 దాటి మెజారిటీ కనిపిస్తుంది. చివరిగా మా జీ తెలుగు న్యూస్ తరపున మీరు ప్రజలకి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదటగా చేయబోతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు అంటే నేను చెప్పాను కదండి, వాళ్ళకి మోస్ట్ ఓవర్ ద డెవలప్మెంట్ అయితే చేస్తూనే ఉంటాం జీఎంసీ ద్వారా. ఇంకా కొంచెం శానిటేషన్ ప్రాబ్లం ఉంది, శానిటేషన్ వర్కర్స్ని కూడా పెంచి చేసి జీఎంసీ ద్వారా చేయిస్తాము. అలాగే బిన్స్ ఎక్స్ట్రా శానిటేషన్, ఎక్కువగా శానిటేషన్ అండి, దానికి మించి ఇంకేం లేదు. మా గుంటూరు తూర్పులో అయితే ఇంకా డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి రోడ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ అవన్నీ వేస్తాము. మేజర్ ఉన్న నందివెలుగు రోడ్డు, పొన్నూరు రోడ్డు, ఏడుగురు రోడ్డు, బ్రహ్మానంద స్టేడియం ఇంకా డెవలప్ చేశాము. బ్రహ్మానంద స్టేడియం ఇప్పటికే 50 crores వరకు మేము అప్రూవల్ చేయించడం జరిగింది శాప్ నుంచి. ఈసారి ఖేలో ఇండియా నుంచి మరి ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా తీసుకొని వస్తాము. ఇంకా అనహారంగా పార్కులు, గీర్కులు అవన్నీ కావాలి అంటే ప్రజలకు ఏమైనా కమ్యూనిటీ హాల్స్ కావాలో అవన్నీ చేసుకుంటూ వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. రైట్, చూశారు కదండి, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి మొదటిసారి పోటీ చేస్తున్న నూరి ఫాతిమా గారు ఖచ్చితంగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి ఇప్పటికే ముస్తఫా గారు 10 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు జగన్ గారు ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు, నేను గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తానని తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో స్పందన, గుంటూరు.